మాధ్యమ గ్రామం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి రూపం కలిగినటువంటి గురుమూర్తి స్వామి ఉద్దాల పాదరక్షలు తయారు చేస్తున్నాము. కొన్ని వందల సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు పెద్దలు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా మా పెద్దలకు ఈ ఉద్దాల పాదరక్షలు ఎలా తయారు చేయాలో నేర్పించారు. ఇప్పుడు మాకు కూడా నేర్పిస్తున్నారు. మేము కూడా నేర్చుకొని మేము కూడా మా పిల్లలకు కూడా నేర్పించి చేస్తున్నాము. దాదాపు ఒక వారం రోజుల పాటుగా ఒక 60-70 మంది దాదాపు ఈ దళితులు ఇందులోనే పాల్గొని ఉపవాసంతో రెండు పూటల స్నానంతో ఒక పూట భోజనంతో ఉపవాసంతో ఉండి కంటికి పొడుపు లేకుండా స్వామివారి పాదరక్షలు తయారు చేస్తాము. ఒక వారం రోజుల పాటుగా నిబంధనలతో నియమనిష్టలతో ఈ ఉద్దాల పాదరక్షలు తయారు చేసి కరెక్ట్ సప్తమి రోజు 8వ తారీఖు ఉద్దాల రోజున ఇక్కడి నుంచి మన తిల్లపురం వరకు తీసుకెళ్తాము. తిల్లపురం నుంచి అక్కడ స్వామి వరకు ఒక రథం అనేది ఏర్పాటు చేస్తారు. అక్కడ ఆ రథం నుంచి మన గురుమూర్తి గట్టుకు చేరుస్తాము. కొన్నేళ్ల నుంచి ఈ ఉద్దాలు అనేది మా పెద్దలు పూర్వీకులు అందరూ చేస్తున్నారు. కానీ ఈ గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఏ ఆర్థిక సాయం అనేది ఇప్పటి వరకు మా పెద్దలకు లేదు, మాకు లేదు. పింఛన్ తరఫున కానీ మా యూత్కి ఏదైనా జాబ్ తరఫున కానీ ఏ విధంగా మాది ఏ రూపంలో కానీ మాకు గవర్నమెంట్ ఏ సహకారం అందించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన క్యాడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలైన గాడ్ ఫాదర్, కకృత్వం, బీకృత్వం, నేతృత్వం, బాతృత్వం, శాతృత్వం, స్వప్రావృత్వం కలిగినటువంటి మన యనుమల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నందుకు ఆయనకు దృష్టికి ఇది పోవాలని కోరుకుంటున్నాను. మా దళితులను గుర్తించి ఇంతకుముందు మన చీఫ్ మినిస్టర్ యనుమల రేవంత్ రెడ్డి గారు మన కురుమూర్తి గట్టు దేవస్థానంకి పోయినసారి కురుమూర్తి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఆయన దృష్టి కూడా ఈ దళితులం ఉన్నాము, ఇక్కడ ఉద్దాల తయారు చేస్తున్నాము కాబట్టి ఇది దృష్టికి ఆయన తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయన కూడా మమ్మల్ని గుర్తించి ఏదో ఒక రూపంలో మా పెద్దలకు పెన్షన్ రూపంలో కానీ మాకు జాబ్స్ రూపం కానీ ఏదో ఒకటి అందించాలని ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ని మేము కోరుకుంటున్నాం.